వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రీజనింగ్లో బ్లడ్ రిలేషన్ చూద్దాము. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి, రాని వాళ్ళైతే వీడియో చూసే ప్రయత్నం చేయండి. క్వశ్చన్ చూద్దాము. దెర్ ఆర్ 7 members ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3 generations ఇన్ విచ్ దెర్ ఆర్ 2 married couples. R is married to U, V is sister-in-law of U has no siblings, T is father-in-law of R is only son of P, S is niece of V, Q is married to S is maternal grandfather, P is a female member. సో ఆల్రెడీ చెప్పాం కదా, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్ తెలుగులో కూడా ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్గా ఉంటే అందులో చూడండి, తెలుగులో కూడా చూసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, 7 members ఉన్నారు ఫ్యామిలీలో, 3 generations ఉన్నాయి, 2 married couples ఉన్నారు అన్నాడు కదా ఇక్కడ వరకు. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఆర్ ఈజ్ మ్యారీడ్ టు యూ. సో మనం తీసుకుందాం. ఇది అందరికి తెలిసిందే, కానీ కొంచెం మనం డయాగ్రామ్ వేసుకునే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఈజీ అవుతుంది క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. ఇక్కడ చూద్దాం. ఆర్ ఈజ్, సో నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఎగ్జామ్లో. ఆర్ ఈజ్ మ్యారీడ్ టు యూ. మీకు ఇచ్చిన రఫ్ షీట్లో ఇట్లా డయాగ్రామ్ వేసుకునే ప్రయత్నం చేయాలి. సో మ్యారీడ్ కపుల్కి ఏం చేయాలి, ఈక్వల్ అనే సింబల్ ఇచ్చుకోవాలి మనం. ఓకే, ఈక్వల్ అనే సింబల్ ఇవ్వాలి. ఆర్ అండ్ యూ ఆర్ ఈజ్ మ్యారీడ్ టు యూ. అర్థమైంది అనుకుంటా. మ్యారీడ్ కపుల్కి ఈక్వల్ సింబల్ ఇవ్వండి. వి నెక్స్ట్ ఏమన్నాడు, వి ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ యూ. వి ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ యూ అన్నాడు కదా. సో మనకి ఆరు యూ ఇంక ఇవ్వలేదు, వాళ్ళ అంటే ఏంటి వాళ్ళ జెండర్ ఇవ్వలేదు, కానీ ఏమంటున్నాడు, వీది ఇచ్చాడు. వి సిస్టర్ ఇన్ లా ఆఫ్ యూ అన్నాడు. సో అంటే ఏంటి, ఆర్కి ఏమవ్వచ్చు, వి. సో వి సిస్టర్ ఇన్ లా ఆఫ్ యూ అన్నాడు కదా. సో అంటే ఏమవ్వచ్చు మనకి, వి అనే వాళ్ళు ఏమవుతారు, ఆర్కి చెల్లి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిస్టర్ ఇన్ లా ఆఫ్ యూ అన్నాడు కదా. ఓకే, వి ఇక్కడ మనం వి తీసుకుందాం. వి ఏమంటున్నాడు, సిస్టర్ ఇన్ లా ఆఫ్ యూ. ఇప్పుడు యూ మనం తెలుగులో చెప్పాలంటే యూ వదిన అయింది అనుకో, సో వాళ్ళ ఆడపడుచు వి అవుతుంది. ఓకే, సో వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అన్నట్టు, ఆర్ అండ్ వి. సో వీళ్ళకి పేరెంట్స్ ఉండాలి కదా. సో వీళ్ళిద్దరికి పేరెంట్స్ ఉండాలి కదా. ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ని తీసుకుందాం, వస్తారా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ యూ హ్యాస్ నో సిబ్లింగ్స్. సో యూకి సిబ్లింగ్స్ లేరు అనేసి చెప్పిండు. ఓకే, నెక్స్ట్ టీ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అన్నాడు. టీ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అంటే వీళ్ళిద్దరు మ్యారీడ్ కాబట్టి ఆర్కి ఫాదర్ ఇన్ లా అంటే యూకి ఏమవ్వాలి, ఆర్ వాళ్ళ మామ యూకి ఏమవుతాడు, యూకి ఫాదర్ అవుతాడు. ఓకే, సో యూకి ఫాదర్ అవుతారు ఎవరు, టీ. టీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అన్నాడు కదా. సో ఫాదర్ ఇన్ లా అంటే జెండర్ ఏమవుతుంది మనకి, జెంట్ అవుతాడు, మెన్ అవుతాడు కాబట్టి మనం ప్లస్ సైన్ ఇవ్వాలి. విమెన్స్కి మైనస్ సైన్ ఇచ్చుకోండి, అట్లా ఈజీ అవుతుంది మనకు. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, నెంబర్ ఆఫ్ మెన్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతారు క్వశ్చన్స్లో ఒక్కొక్కసారి. సో అట్లా అన్నట్టు ఇప్పుడు ఈయన జెండర్ మెన్ కాబట్టి మనం ఏం చేసాం, ప్లస్ సైన్ ఇచ్చాం. అదే విమెన్ కాబట్టి మైనస్ సైన్ ఇచ్చాం, అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చే, టీ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఆర్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ పి అన్నాడు. సో ఆర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ పి. సన్ అని ఇచ్చాడు కదా. సన్ అంటే ఏంటి, మళ్ళీ జెండర్ తెలిసిపోయింది కదా, అబ్బాయి. సో ఏంటి, ప్లస్ సైన్. ఓన్లీ సన్ ఆఫ్ పి. పీకున్న ఒక్క కొడుకే అంటున్నాడు. సో మనం ఇక్కడ పీని తీసుకోవాలి. పీకి అమ్మన్న కావచ్చు, నాన్నన్న కావచ్చు, కానీ పీ సన్, ఓన్లీ సన్ అన్నాడు అంటే ఒక్క కొడుకు అని అర్థం అట్లా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎస్ ఈజ్ నీస్ ఆఫ్ వి అన్నాడు. ఎస్ ఈజ్ నీస్ ఆఫ్ వి అంటే ఎస్ కోడలు అవ్వచ్చు వికి. ఎట్లా కోడలు అవుతుంది అని అంటే మనం ఇక్కడ ఆర్కి మేబీ డాటర్ అన్నవచ్చు. సో నీస్ డాటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నీస్ అన్నాడు కాబట్టి నెప్యూ అంటే అల్లుడు అవుతాం, నీస్ అంటే కోడలు. సో అంటే ఏంటి, ఎస్ ఆర్కి యూకి పుట్టిన వాళ్ళు అనమాట. సో ఎస్. ఓకే, ఇక్కడ ఎస్ తీసుకోండి. ఓకే, సో ఎస్ జెండర్ వచ్చేసి ఫీమేల్. నెక్స్ట్ క్యూ ఈజ్ మ్యారీడ్ టు ఎస్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు.
క్యూ ఎవరిని మ్యారేజ్ చేసుకుంది అంటే ఎస్ యొక్క మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అన్నాడు. మెటర్నల్ అంటే ఏంది? అమ్మ వాళ్ళ సైడ్ అన్నట్టు. అమ్మ వాళ్ళ సైడు తాత. ఎస్కి మదర్ ఎవరు? ఈమె యు. ఓకే, మదర్. ఈ మదర్ వల్ల నాన్న ఏమవుతాడు? ఎస్కి తాతయ్య అవుతాడు, గ్రాండ్ ఫాదర్ అమ్మ వాళ్ళ సైడ్. సో ఈ టీని మ్యారేజ్ చేసుకుంది ఎవరు? క్యూ. ఓకే, సో క్యూకి కూడా మనం మైనస్ అయిన ఇవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ టీ తెలిసిపోయింది, గ్రాండ్ ఫాదర్ అంటున్నారు. సో క్యూ ఏమవ్వచ్చు అప్పుడు? విమెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు? పీ ఈజ్ ఫీమేల్ మెంబర్. సో ఇక్కడ పీకి కూడా జెండర్ ఇచ్చి. ఓకే, ఇట్లా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనం క్వశ్చన్స్ కూడా చూద్దాము ఎట్లా వస్తాయి, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో. క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ క్యూ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ అన్నాడు. క్యూ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ అంటే క్యూ ఆర్కి ఏమవుతుంది అని అర్థం. ఓకే, క్యూ ఏమవుతుంది ఆర్కి? ఆర్ వాళ్ళ వైఫ్ యూ, యూకి మదరు క్యూ. సో అప్పుడు ఆర్ ఏమవుతుంది? ఆర్కి క్యూ అత్త అవుతుంది. సో మదర్ ఇన్లా. మీకు ఇచ్చిన ఆప్షన్లో మదర్ ఇన్లా ఉంటే అది పెట్టేయడమే. ఓకే, నెక్స్ట్ హౌ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఎస్. ఓకే, ఆర్ ఎస్కి ఏమవుతుంది అంటే ఏంటి? హౌ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ఎస్. ఎస్కి ఏమవుతాడు? ఆర్ ఫాదర్ అవుతాడు, ప్లస్ సైన్ ఉంది కదా. సో మెన్ మళ్ళీ ఎస్కి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. ఓకే, ఫాదర్. నెక్స్ట్ ఏంటి? హౌ, థర్డ్ క్వశ్చన్, హౌ యూస్ స్పౌస్ ఈజ్ రిలేటెడ్ టు క్యూస్ స్పౌస్. స్పౌస్ అంటే హస్బెండ్. సో హౌ యూస్ స్పౌస్ అన్నాడు. యూ ఇక్కడ ఉంది కదా, యూస్ స్పౌస్ అంటే ఎవరు? ఆర్. ఓకే, ఇక్కడ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు క్యూస్ స్పౌస్ అన్నాడు. క్యూస్ స్పౌస్ అంటే ఎవరు? టీ. ఆరు టీకి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. ఓకే, ఆరు టీకి ఏమవుతాడు? సో వాళ్ళ బిడ్డకి హస్బెండ్ కాబట్టి ఏమవుతాడు? అల్లుడు. ఓకే, సన్ ఇన్ లా. యాక్చువల్లీ ఇది చాలా ఈజీగా ఉంది, బిగినర్స్కి యూజ్ అవుతుంది. సో ఇంకా కొంచెం టఫ్గా కూడా రావచ్చు క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.